అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొన్న పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చినప్పటి నుంచి కొంతమంది పాపం 7వ నెలలో పుట్టినట్టున్నారు, నెల తక్కువ వాళ్ళంతా. ఆయన మాట్లాడింది పూర్తిగా వినకముందు అంటే మనకు తెలిసిందే ఆల్రెడీ. ఇదంతా మధ్యలో అక్కడక్కడ బిట్లు బాగా కడిగేసి దాన్ని బాగా పబ్లిష్ చేస్తూ ఉంటారు. పాపం అద్దెలీక కొంతమంది సామాన్యులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అటు కాకుండా ఇటు కాకుండా కొంచెం మధ్యలో ఊగిసలాడుతూ బతుకుతారు కదా కొద్దిమంది అటు ఇటు కానోళ్ళు, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏమో ఇది నిజమేనేమో, మేబీ పవన్ కళ్యాణ్ అప్పుడొక మాట ఇప్పుడొక మాట మార్చిండేమో, వాళ్ళ తండ్రి మీదనే రాజకీయాలు చేస్తాడేమో, ఇది నిజమేనేమో అని చెప్పి ఆ వీడియోని చూసి వెంటనే స్టేటస్లు పెట్టడం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు షేర్ చేయడం కానీ, దాన్ని పబ్లిష్ చేయడం కానీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, అసలు నిజంగా మాట్లాడిండా, ఏ సందర్భంలో మాట్లాడిండు, ఏ విధంగా మాట్లాడిండు, ఎందుకోసం మాట్లాడిండు అనేవి ఇవేవి ఎంక్వైరీ అవసరం లేదు. ఆ కొద్దిసేపట్లో ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట మారిందా లేదా ఇంతవరకే చూస్తారన్నమాట. అయితే దానికోసం పాపం బాగా కష్టపడి వైసీపీ మీడియా, పాపం ఐడి పేరు కూడా చెప్దాం అనుకున్నా కానీ నిజంగా నేను చెప్పేటోనరా, నువ్వు బాగా ఎడిట్ చేసినావు, బట్ దానికి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినావు కదా, రామ 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 రా శ్రీరామదాస్ సినిమాలోది. అది ఇక్కడ నేను ప్లే చేస్తే అదొకటి నువ్వు పెట్టకపోయి ఉంటే బాగుండు, నీ పేరు చెప్పి వీడియోని పూర్తిగా ప్లే చేసేటోని. కానీ నువ్వు ఆ బీజిఎం పెట్టినావు కాబట్టి దాన్ని ఇక్కడ నేను ప్లే చేసింది అనుకో, నాకు కాపీరైట్ పడుతుంది. కాబట్టి నాకు ఎందుకు వచ్చింది ఓలా, నేను ఆ వీడియోని పూర్తిగా ప్లే చేయను, ఆ కొద్ది బిట్టినే ప్లే చేస్తా. ఓకేనా? నువ్వు అంత కష్టపడి శ్రీరామదాస్ సినిమాలోంచి పట్టుకొచ్చి వేయడం అనేది వృధా. ఓకేనా? తండ్రితో రాజకీయ డ్రామా టైటిల్ ఒకసారి చూడండి అబ్బా, మీకు రివర్స్లో కనిపిస్తుంది ఇది. ఓకేనా? ఓసరవెల్లి విశ్వరూపం, తండ్రి పేరుతో కూడా నీతిమాలిన రాజకీయ డ్రామాలు, తండ్రితో రాజకీయ డ్రామా ఓసరవెల్లి విశ్వరూపం అని చెప్పి టైటిల్ పెట్టి బాగా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ప్లే చేస్తా చూడండి. దానికి ముందు రామ 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 అనేది నీకు ఒరిజినల్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే అక్కడ బీజేం వేసిండాడు. అంటే లేటెస్ట్ స్పీచ్ నిన్న ఆవిర్భావ సభ రోజు మాట్లాడింది నేను వినిపిస్తాను మీకు, బట్ ఎడిట్ చేసింది చూడండి. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? మా నాన్న ఒక హేతు అది. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు జబ్బు వచ్చినా అది మా నాన్న హేతువాది. మా నాన్న ఒక హేతు అది. మా నాన్న హేతువాది. మా నాన్నమ్మ ఏది దీపారాధన వెలిగించినా కూడా దాంట్లో సిగరెట్ ముట్టించుకునేటోడు మా నాన్న అని చెప్పి అన్నాడు. తర్వాత మా నాన్న విపరీతమైన రామభక్తుడు అయ్యిండు. సడన్ గా నువ్వు తిరుపతి లడ్డూలు కల్తీ అయిపోతే నువ్వు ఎర్రబట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే, నేను చెప్పండి మీరు ఇప్పుడు దాకా 219 టెంపుల్స్. ఇది పూర్తి వీడియో. అయితే ఇక్కడ ఎడిట్ చేసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మా నాన్న చిన్నప్పుడు నాకు జబ్బు చేస్తే రామనామమే జపించి నా జబ్బుని నా రోగాన్ని నయం చేసి నన్ను బతికించుకున్నాడు. నా చిన్నప్పటి నుంచి నా ఇంటి నిండా రామనామమే రామ స్మరణే ఉండేది. అలాంటిది నా ఇల్లు, అలాంటి వాళ్ళు మా నాన్న అని చెప్పి ప్రస్తుతం నిన్న ఆవిర్భావ దినోత్సవం రోజు చెప్పిండు. దీనికంటే ముందు చెప్పింది ఏంటంటే, మా నాన్న హేతువాది, భగవంతుడిని మా నాన్న నమ్మేటోడు కాదు, దీపారాధనలో కూడా మా నాయనమ్మ ముట్టిస్తే దాంట్లో సిగరెట్ వెలిగించుకొని దేవుడు లేదు దేయం లేదు పా అని చెప్పి మా నాన్న అనేటోడు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడింది. ఈ రెండింటిని మిక్స్ చేసి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అంటూ ఉన్నారు. దానికి కన్క్లూజన్ రావాలంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ రోజు దానికి ముందేం మాట్లాడిండు వెనకేం మాట్లాడిండు అనేది కట్ చేయకుండా పూర్తిగా వింటే ఒక క్లారిటీ వస్తుంది. మధ్యలోనే అక్కడక్కడ కట్ చేసుకుంటుంటే నెల తక్కువలాగా మనం సగం బ్రెయిన్ తోటే పూడతాం అన్నమాట. ఇగో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మాట్లాడింది నేను వినిపిస్తా చూడండి. ఇప్పుడు మాట్లాడదాం వీళ్ళందరితో అంటే, సడన్ గా నువ్వు తిరుపతి లడ్డూలు కల్తీ అయిపోతే నువ్వు ఎర్ర బట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే, నేను చెప్పండి మీరు ఇప్పుడు దాకా 219 టెంపుల్స్ 219 టెంపుల్స్ అపవిత్రం చేస్తే, మన అంతర్వేది రథాన్ని తగలబెడితే నేను వచ్చిండొచ్చు కదా. రామతీర్థంలో రామచంద్రుల వారి విగ్రహాన్ని తల నరికేస్తే నేను బయటకు వచ్చి గోల చేసి ఉండొచ్చు కదా. ఎందుకు స్టేట్మెంట్ గా పరిమితం అయ్యాం? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది.
ఎథీస్ట్ ఒకప్పుడు మ్మ్. 20లో ఓకే. ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీత రామభక్తుడు అయిపోయాడు. నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామమే చెప్పేవాడు. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? వస్తుంది కదా. ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో ఇది నాకు ఎల్ఈడి స్క్రీన్ అయి ఉంటే బిట్టు టు బిట్టు మంచిగా ప్లే చేసుకుంటే నేను ఆపి మాట్లాడటాను. బట్ మనకు ఆ స్క్రీన్ లేదు, అంత ఎక్విప్మెంట్ లేదు కాబట్టి తప్పట్లే. మా నాన్న ఒకప్పుడు ఎథీస్ట్, టీన్స్లో 20స్లో మా నాన్న ఎథీస్ట్ అంటే తెలుసా? అంటే అతను ఏమంటారు దాన్ని, ఏ మతాన్ని నమ్మనివాడు, భగవంతుని నమ్మనివాడు ఎథీస్ట్ అంటే. సో వాళ్ళ నాన్న 20స్లో ఉన్నప్పుడు ఎథీస్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిండు. ఓకేనా? అంటే జనరల్గా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎథీస్ట్ మీన్స్ నాస్తికుడు. అంటే భగవంతుడు ఉన్నాడు అనేవరైనా అంటే దాన్ని ప్రశ్నించడం, లేకపోతే దాన్ని విమర్శించడం. భగవంతుడు లేడు అనే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసే వాళ్ళని నాస్తికులు అంటారు. వీళ్ళు ఏ మతాన్ని ఆచరించరు, ఏ మతాన్ని గౌరవించరు. వాళ్ళ నాన్న టీనేజ్లో ఉన్నప్పుడు, టీన్స్లో ఉన్నప్పుడు ఒక ఎథీస్ట్ అన్నమాట. తర్వాత అంటే 20స్లో ఉన్నప్పుడు, తర్వాత ఈయన పుట్టే టైంకి మరి ఏ జరిగిందో తెలీదు. మా నాన్న సడన్గా మారిపోయి రాముడి భక్తుడైపోయిండు విపరీతంగా. చిన్నప్పుడు నాకు జబ్బు చేస్తే కూడా రామనామమే జపించి నన్ను జబ్బు నుంచి కూడా బతికిచ్చిండు మా తండ్రి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిండు. దీనికి ముందు కడిగేసి దీని వెనక కడిగేసి ఆ మధ్యలో ఉన్న బిట్లను వేసి మనం ఆనందం పొందుదాం అనుకుంటే మరి పూర్తిగా ప్లే చేసి 9 నెలలు కడుపులో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు మాలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు 7 నెలలకే కడుపులో ఉండలేక తన్నుకొచ్చిన నెల తక్కువ ఎదలు ఉన్నప్పుడు మరి 9 నెలలు తల్లి గర్భంలో నిండుగా ఉండి ఆరోగ్యంగా బయటకు వచ్చిన మాలాంటి వాళ్ళు పూర్తి వీడియోని చూపెడతారు కదా. సో ఆ వీడియోని ప్లే చేసిన నేను ఇప్పుడు కావాలంటే మళ్ళొకసారి ప్లే చేస్తా. పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నతోటే రాజకీయం చేసిండు. ఏం కర్మ పట్టింది పవన్ కళ్యాణ్కి? తండ్రి శవాలతోటి, చెల్లె భర్తతోటి, తల్లితోటి దాని ఆస్తులతోటి, చెల్లెని దాని ఆస్తుల్ని వాటితోటి రాజకీయాలు చేసేటోళ్ళని వదిలేసి పాపం వాళ్ళ నాన్న గురించి గతంలో చెప్పిండు ఒక మాట, ప్రస్తుతానికి ఒక మాట చెప్పిండు. పెళ్ళికి ముందు వాళ్ళ నాన్న ఒక నాస్తికుడు, ఒక ఎథిస్ట్. పెళ్ళైన తర్వాత ఒక రామభక్తుడు అయిపోయింది సంపూర్ణంగా. అదే కదా అతను చెప్పింది, వాళ్ళ నాన్న గురించే కదా అతను చెప్పింది. దీంట్లో దాపరికం ఏం లేదు కదా. మిగతా వాళ్ళు మీ నాన్న గురించో మా నాన్న గురించో కాదు కదా. వాళ్ళ నానమ్మ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుండొచ్చు, ఇగో ఇట్లా నాయన మీ నాన్న బతుకున్నప్పుడు ఏంది అదే ముసలిది బతుకున్నప్పుడు మీ నాన్న చిన్నప్పుడు గో ఇట్లా చేసేటోడు, సినిమాలు షికార్లకు తిరిగొచ్చి లేకపోతే కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పుడు ఇట్లా దేవుడు లేడు దయ్యం లేదని చెప్పి సిగరెట్ వెలిగించేటోడు దీపారాధనలు చేసేటప్పుడు నేను. తర్వాత మీ నాన్నకు ఒక 20-25 ఏళ్ళు వచ్చేసరికి మాత్రం విపరీతంగా రామభక్తి పెరిగిపోయిందని చెప్పి ఆ ముసలిది చెప్పుండొచ్చు. లేకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ చెప్పుండొచ్చు, వాళ్ళ నాన్నకు పెళ్ళైన తర్వాత. అంటే పవన్ కళ్యాణ్ పుట్టిండంటే వాళ్ళ తల్లి చెప్పుండొచ్చు, ఎవరో ఒకరు చెప్పుండొచ్చు. అర్థమవుతుందా? దీన్ని వదిలేసి ముందు బిట్టు వెనక బిట్టు పబ్లిష్ చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు, దాని బాగుందా? ఏం రాదు, నో యూజ్. అయినా మేము వినము, మేము అట్నే పబ్లిష్ చేస్తాం. నమ్మేటోళ్ళు నమ్ముతారు. మాలాగా నెల తక్కువలు చాలామంది ఉంటారు, వాళ్ళు షేర్లు చేస్తారు, వాళ్ళు గ్రూపుల్లో పెడతారు, వాళ్ళు స్టేటస్లు పెడతారంటే మీ కర్మరా బాబు, చేసేదేం లేదు ఇక. బట్ నిజాన్ని చెప్పడం నా బాధ్యత, నిజాన్ని చెప్పిన. మళ్ళొక్కసారి ప్లే చేస్తా, కావాలంటే వినండి, మళ్ళొక్కసారి వినండి, నష్టమేం లేదు మనకి. పూర్తిగా అర్థం చేసుకోండి. ఇది విన్న తర్వాత కూడా మళ్ళీ మేము అయినా షేర్ చేస్తామంటే షేర్ చేసుకోండి, చేసుకొని చావండి. అంటే వినండి. సడన్ గా నువ్వు తిరుపతి
మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పండి మీరు ఇప్పుడు దాకా 219 టెంపుల్స్ 219 టెంపుల్స్ అపవిత్రం చేస్తే మన అంతర్వేది రథాన్ని తగలబెడితే నేను వచ్చిండొచ్చు కదా. అవును కదా. రామతీర్థంలో రామచంద్రుల వారి విగ్రహాన్ని తల నరికేస్తే నేను బయటకు వచ్చి గోల చేసి ఉండొచ్చు కదా. ఎందుకు స్టేట్మెంట్ గా పరిమితం అయ్యాం? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, ఎథీస్ట్ ఒకప్పుడు టీన్స్ లో ఎథీస్ట్ 20లో. ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తుడు అయిపోయాడు. నేను పుట్టేటప్పటికి ఇతను పుట్టేటప్పటికి రామనామమే ఉండేది. ఇతను పుట్టేటప్పటికి రామభక్తుడైండు. 20స్లో టీన్స్లో ఉన్నప్పుడు అతను నాస్తికుడు, ఎథీస్ట్. అంటే భగవంతుణ్ణి నమ్మనివాడు. ఎవడన్నా దేవుడు ఉన్నాడనంటే వాడిని ప్రశ్నించడం, లేకపోతే ఏమంటారు వాడిని విమర్శించడం. దేవుడు లేర్రా బాబు అని చెప్పి మాట్లాడడం. ఏ మతాన్ని నమ్మకపోవడం, ఏ మతాన్ని గౌరవించకపోవడం, అది నాస్తికుడి లక్షణం. టీన్స్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న ఎథీస్ట్ అట, నాస్తికుడు. తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టేటప్పటికి మాత్రం అతనిలో విపరీతమైన మార్పు వచ్చింది. అతను రామభక్తుడు అయిపోయాడు. చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జబ్బు చేసినా కూడా రామస్మరణ, రామనామమే జపించి ఈయన నా జబ్బు నుంచి, రోగం నుంచి బతికించుకున్నాడని పవన్ కళ్యాణ్ గారు చెప్పిళ్ళు. దాని ముందు వెనక కట్ చేసి అంతవరకే గ్రూపుల్లో షేర్ చేస్తే ఉపయోగం ఏమి ఉండదు. అది అటు ఇటు కాని వాళ్ళు నమ్ముతారు అంతే. తెలివైన వాళ్ళు ఆ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరు నమ్మరు. మరి ఎవరు ఎక్కువ ఉన్నారనేది మీరు తెలివైన వాళ్ళ అటు ఇటు కాని వాళ్ళు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.